హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టాక్ వచ్చేసి నోవా ఆర్కిటెక్ లిమిటెడ్. ఇది ఫెర్టిలైజర్స్ సంబంధించిన కంపెనీ. ఇది మన స్కానర్లో వచ్చింది. ఇది రీసెంట్గా ఐపీఓకి వచ్చింది. రీసెంట్గా మనకి ఫిబ్రవరి మంత్లో అనుకుంటే ఐపీఓకి వచ్చింది. ఇది దాదాపుగా 5 months వరకు కన్సల్టేషన్లో ఉంది. మంచి బ్రేక్అవుట్ వచ్చి ఇలా మళ్ళీ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్లో బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ వాల్యూమ్స్ కూడా చూస్తే ఉన్న 8th day కూడా మంచి వాల్యూమ్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి, లేదంటే బుల్ బ్యాక్ అనుకోండి, అది దానికి రెడీ అయింది. దీంట్లో మనం ప్రజెంట్ ఇక్కడ ఉంది కాబట్టి 68 ఆ ప్రైస్లో ఉంది ఈ స్టాకు. దీంట్లో నెక్స్ట్ ఇలా వెళ్ళి మార్కెట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి బుల్ బ్యాక్ వచ్చి పైకి వెళ్ళేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో ఒక ట్రేడ్ తీసుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు. సెకండ్ స్టాక్ వచ్చేసి మనకి దిలీప్ బిల్కాన్. ఇది కూడా దాదాపుగా ఎప్పటి నుంచో ఒక ఛానల్లో రన్ అవుతుంది. డే క్యాండిల్ చూడండి, ఛానల్లో రన్ అవుతుంది ఇలా. దీంట్లో కూడా ఒక మంచి బ్రేక్అవుట్ రావడానికి రెడీగా ఉంది. దీంట్లో కూడా ఒక మనం స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ మాత్రమే ఈ స్టాక్స్. ఇంట్రాడే 1 or 2 days అయితే కాదు, మినిమం ఒక 1 week to 10 days టైం పడుతుంది. లేదంటే ఒకవేళ ఏదైనా మార్కెట్లో ఫాల్ వచ్చినా ఏదైనా జరిగినా అలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి దానికి రెడీ అయితేనే మీరు ఈ స్టాక్ని నేను చెప్పే ఏ స్టాక్లో అయినా మీరు ట్రేడ్ తీసుకోవడానికి రెడీ అవ్వండి. ఖచ్చితంగా స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయండి. ప్రతిదానికి మీ రిస్క్ రివార్డ్ని బట్టి స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. దేంట్లో కూడా లంసమ్ అమౌంట్ పెట్టద్దు. మీ దాంట్లో ఉన్నప్పుడు 1% 2% మీ క్యాపిటల్ మొత్తం మీద 5% మాత్రమే దీనికి అలొకేట్ చేయండి. ఏ స్టాక్ అయినా, వీటిల్లో నేను చెప్పే స్టాక్స్ ఏదైనా, అది మీకు ఎంత నమ్మకం ఉన్నా కూడా మార్కెట్ పరిస్థితులు మంచి చేతిలో ఉండవు. కాబట్టి దానికి 5% మీ దగ్గర మీ క్యాపిటల్లో అలానే అలొకేట్ చేయండి. ఒకవేళ ఏదైనా ఒక నెల 2 నెలలు సైడ్ వెళ్ళినా మనకు రిస్క్ ఉండదు. అది నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తున్నది. తర్వాత 3వ స్టాక్ వచ్చేసి పరాస్ స్టిపెండ్ స్పేస్ టెక్నాలజీ. ఇది ఆల్రెడీ మంచి దాదాపుగా May to June బాగా వెళ్ళింది, ర్యాలీ అయింది. ఈ మధ్య కన్సల్టేషన్ అవుతుంది, దాదాపుగా 1 month నుంచి కన్సల్టేషన్ అవుతుంది. ఇది కూడా మనం 1530 ఆ పైన 1 day కానీ క్యాండిల్ క్లోజ్ అయితే మనము దీంట్లో స్టాప్ లాస్ 1400 అలా పెట్టుకొని 50 points మనం ముందుకు వెళ్ళొచ్చు. దాదాపు 2000 వరకు వెళ్తుందని నా నమ్మకం. కాకపోతే ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో మంచి భూమిలో ఉన్న స్టాక్, అందువల్ల కొద్దిగా స్లోగా వెళ్ళొచ్చు. ఒకవేళ మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తే మనకి 1 week జస్ట్ 1 monthలోనే టార్గెట్ రీచ్ అవ్వచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈ స్టాక్స్.